టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ సిరీస్ లో 4th క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చాడంటే, ఏ వచ్చేసి ఒక పనిని 10 డేస్ లో కంప్లీట్ చేస్తుంది, బి వచ్చేసి 12 డేస్ లో కంప్లీట్ చేస్తుంది, సి వచ్చేసి 15 డేస్ లో కంప్లీట్ చేస్తుంది అని ఇచ్చాడు. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి పని స్టార్ట్ చేయగా 2 డేస్ తర్వాత ఏ వచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట వర్క్ నుండి. ఓకే, 2 డేస్ పని చేసి. అదే విధంగా బి అండ్ సి అలాగే పనిచేస్తూ ఉంటారు. బి వచ్చేసి 3 డేస్ ఉంటే వర్క్ కంప్లీట్ అవుతుంది అనగా బి వచ్చేసి వర్క్ నుండి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా జరిగినప్పుడు ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది అనేసి క్వశ్చన్ ఇచ్చాడు, మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఏ వచ్చేసి 10 డేస్. ఓకే, ఏ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 10 డేస్, బి ఇన్ 12 డేస్, సి ఇన్ 15 డేస్. బి 12 డేస్, సి 15 డేస్. ఓకే, మనకి టోటల్ వర్క్ ఎంతో తెలియదు. వర్క్ తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్సిఎం కనుక్కోవాలన్నమాట. ఎల్సిఎం వచ్చేసి 10, 12, 15 కి ఎల్సిఎం వచ్చేసి 60 అవుతుంది. ఓకే, దీన్ని ఈ టోటల్ వర్క్ ని ఈ వీటి వాల్యూస్ తో డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే వాళ్ళ యొక్క 1 డే ఎఫిషియన్సీ తెలుస్తుంది అనమాట. 1 డే, ఒక్క రోజులో వాళ్ళు ఎంత వర్క్ చేయగలరు అనే సామర్థ్యం వాళ్ళ మందికి తెలుస్తుంది అనమాట. ఓకే, 60/10, 60/12, 5, 60/15, 4. ఇది ఒక్క రోజులో వాళ్ళు చేయగలిగే పని టోటల్ వచ్చేసి 15 అవుతుంది. ఓకే, ఇది ఒక్క రోజులో చేయగలరు అనమాట. ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే, ఏ వచ్చేసి 2 డేస్ తర్వాత పనిచేసిన తర్వాత వెళ్ళిపోతారు అనమాట. ఓకే, బి వచ్చేసి 3 డేస్ ముందు బిఫోర్ వెళ్ళిపోతారు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిఫోర్ ఆఫ్టర్ ఈ వర్డ్స్ ఉంటే ఓకే, ఈ టోటల్ వర్క్ లో అవి యాడ్ చేసుకోవాలి లేదా సబ్ట్రాక్ట్ చేసుకోవాలి అనమాట. ఓకే, ఆఫ్టర్ అని ఇచ్చాడు. ఆఫ్టర్ అంటే 12 వర్క్ చేసి వెళ్ళిపోయాడు అన్న. 2 డేస్ లో 12 యూనిట్స్ వర్క్. ఇది టోటల్ వచ్చేసి వర్క్ 60. సో 60 నుంచి 12 తీసేద్దాం మనం. ఓకే, 8, 48. ఓకే, టోటల్ వర్క్. సో ఈయన 2 డేస్ తర్వాత వెళ్ళిపోయాడు. ఓకే, సో ఆయన క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి బి వచ్చేసి 3 డేస్ ముందు వెళ్ళిపోయింది. ఓకే, 3 డేస్ ముందు వెళ్ళిపోతే ఆ వర్క్ ని యాడ్ చేసుకుందాం. ఎందుకు యాడ్ చేసుకోవాలంటే, ఇప్పుడు బిసి వచ్చేసి లాస్ట్ వరకు పని చేశారు. ఓకే, లాస్ట్ వరకు పని చేశారు అన్నట్లు. ఒక 3 డేస్ ముందు వెళ్ళిపోయినారు అనమాట. సో క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 63. ఈ 63 టోటల్ వర్క్ అనుకుంటే మనకు ఇద్దరు పని చేశారు, బి అండ్ సి. 5, 4. ఓకే, 9 అనమాట. ఓకే, 9 1 9, 7 ఓకే, 7 ఇస్ ద ఆన్సర్ అనమాట.